నమస్కారం. గోడ మీద వార్తలకు స్వాగతం. తేదేపా మునిగిపోతున్న నావ, అందులో ఎవరెక్కుతారు? వైకాపా నేత శ్రీకాంత్ రెడ్డి. మూలగందైతే ఓకే అన్నమాట. ఇండైరెక్ట్ గా మనసులో ఉన్న మాట బయటెట్టారండి రెడ్డి గారా. లోకేష్ ని కేంద్ర మంత్రిని చేయాలని చంద్రబాబుని కోరిన రేవంత్. ఓరు బాబోయ్ అండే, తెలుగు రాష్ట్రాలకే పరిమితం అయిపోయిన తెలివితేటలో రేపు ప్రపంచానికి తెలిసిపోవా. టీఆర్ఎస్ హయాంలోనే దళితులకి అమిత లబ్ధి చేకూరుతుంది పిడమర్తి. నిజమేనండి, దళితుడినే తొలి సీఎం చేస్తానని చెప్పి ఇచ్చిన మాటపై నిటారుగా నిలబడిన ఏకైక పార్టీ మీదే. తెలుగులో నేను తీసే ఆఖరి సినిమా వంగవీటి వర్మ. ఖచ్చితంగా కెలకూడదు ఏదో కలిగుతాడు ఈయన. దాంతో ఎవడో ఒకడికి ఎక్కడో అక్కడికి కాలద్ది అంతే. ఈయన చెప్పినా చెప్పకపోయినా అప్పుడు తెలుగులో ఆయనకి ఇదే శివరాఖరి సినిమా అవుద్ది. కాంగ్రెస్ ను కాంగ్రెస్ మాత్రమే ఓడించగలదు, మరెవరికి అది సాధ్యం కాదు. రాహుల్ గాంధీ. అందుకేనేమో మీరు ఎక్కడికి ప్రచారానికి వెళ్ళినా మిగతా పక్షాలన్నీ హాయిగా తడిగొట్టేసుకు తొంగుంటున్నాయి. తేదేపాది టెస్ట్ మ్యాచ్లు ఆడిన సామర్థ్యం. ఒక 2020లో ఓడినంత మాత్రాన టెస్ట్ మ్యాచ్ల అనుభవం ఎక్కడికి పోదు. లోకేష్. 2020 మ్యాచ్ను కూడా టెస్ట్ మ్యాచ్ల్లో ఆడితే చిరాకు దొబ్బిన జనం సర్దుకుని పక్క స్టేడియంలోకి పారిపోతారు. చంద్రబాబు చాలా మంచి నాయకుడు, అయినా కేసీఆర్ అభివృద్ధి నన్ను ఆకర్షించింది. మాజీ టీడీపీ ఎమ్మెల్యే. మా ఆయన చాలా మంచోడు, కానీ పక్కింటైన కండలు చూసే నేను జెండా ఎత్తేసాను అందంట వెనకడకు ఒక ఆవిడ. అంతే కరంగా ఉందండి మీ మాట. ఈ దేశంలో ఇచ్చే అవార్డుల వలన ఎవరికి ఎటువంటి ప్రయోజనం లేదు. ఇర్ఫాన్ ఖాన్. ప్రయోజనం లేకపోవడం ఏంటంటే బాబా, మొన్న అసహనం అంటూ తిరిగివడానికే ఇచ్చిన అవార్డులే కదా ఉపయోగపడి. ఇంతటితో గోడ మీద వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. Until then, take care. మాకు కూడా చాలా పనులున్నాయండి. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుపుతాను. ఉంటానండి.